أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم إن الله يحب المتقين. బహుదైవారాధకులకు ముష్రికీన్లకు అల్లాహ్తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరాం వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప. వారు తమ ఒడంబడికపై స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గల వారిని ప్రేమిస్తాడు. كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأبى قلوبهم وأكثرهم فاسقون. వారితో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే వారు మీ బంధుత్వాన్ని గాని ఒడంబడికను గాని పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోషపరుస్తున్నారు, కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి. మరియు వారిలో అనేకులు అవిధేయులు ఫాసిహూన్ ఉన్నారు. اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون. వారు అల్లాహ్ సూక్తులను ఆయాతులను అల్ప ధరకు విక్రయించి ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా వారు చేసే పనులు ఎంతో నీచమైనవి. لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون. వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గాని ఒడంబడికను గాని పాటించరు. ఇటువంటి వారే హద్దులను అతిక్రమించిన వారు. فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون. కావున వారు పశ్చాత్తాపపడి నమాజు స్థాపించి జకాత్ ఇస్తే వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి మేము మా సూచనలను ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము. وَإِن نَكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُونَ. మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత మళ్లీ తమ ప్రమాణాలను భంగం చేస్తే మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే అలాంటి సత్య తిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు.